సో అదిగోండి ఆ ఎగ్జిట్ ఉంది కదా, ఎగ్జిట్ నుండి ఇటు వస్తే మనకి శివ మందిరం అనేది ఉంటుంది. వేస్తున్నారు అవైతే ఆటోమేటిక్గా కుక్ అవుతాయి ఆ వాటర్ హీట్కి. సో ఇదిగోండి ఇది పంజాబ్ మిత్రులు చక్కగా స్నానం అయితే చేస్తున్నాం. ఇది అక్కడంతా వేడి లేదు కానీ పర్వాలేదు, బాగుంది. సో అదిగోండి ఆ ఎగ్జిట్ ఉంది కదా, ఎగ్జిట్ నుండి ఇటు వస్తే మనకి శివ మందిరం అనేది ఉంటుంది. సో ఇది మనకి శివ మందిరం చూడండి, అద్భుతం. ఈ గురునానక్ దేవాలయంలోనే సాహిబ్ గురుద్వారా సాహిబ్లోనే మనకి హిందూ సిక్స్కి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయి. ఇది అందుకుంది, అదే మనకి శివ మందిరం. హర హర మహాదేవ శంభో శంకర. చూడండి చాలా అద్భుతంగా ఉంది, బ్యూటిఫుల్. తెలుగు. మీరు ఎక్కడ? వైజాగ్. నాది ఇందులో చెప్ప బాగుంది. ఏమైనా ఉందండి దేవాలయం, చాలా అద్భుతంగా ఉంది, బ్యూటిఫుల్. సో చక్కగా లోపలికి వెళ్ళి శివదర్శనం చేసుకుందాం. బ్యూటిఫుల్. ఊదేస్తున్నారు ఏకంగా నందిని. హర హర మహాదేవ. హర హర మహాదేవ శంభో శంకర. చాలా అద్భుతంగా ఉంది శివలింగం. ఓం నమ. బాగుంది, చాలా అద్భుతంగా ఉంది నంది. బాగుంది, చాలా అద్భుతంగా ఉంది శివాలయం. మళ్ళీ ఇదిగోండి ఇక్కడ కూడా శివలింగం ఒకటి మనకి, శివయ్య పార్వతీ తల్లి. సో గురుద్వారా లోపల ఎగ్జిట్ నుండి మనం శివాలయానికి వచ్చాం. బ్యూటిఫుల్. చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఈ శివాలయం. శివదర్శనం మీద చేసుకున్నాను. ఈ రివర్ ఉంది కదా, ఇదంతా కూడా పార్వతీ తల్లి రివర్. సో అది గురుద్వారా. చూడండి ఎంత చల్లని వాతావరణంలో వేడి గుమాయించేస్తుంది. హాట్ స్ప్రింగ్స్ అంటే మామూలు లేదు. స్నానం అది చేస్తున్నాను ఖచ్చితంగా. అద్భుతం, చాలా అద్భుతం. మణికర్ణలో చాలా అద్భుతమైన ఏమైనా ఉన్నాయంటే ఈ రెండు డెఫినెట్లీ మస్ట్ విజిట్. శివయ్యని పార్వతీ తల్లిని దర్శించుకున్నాను. ఈ దేవద్వారా సాహిబ్ ఉన్న ఈ శివాలయంకి అయితే వచ్చాను. సో ఇది కూడా మనకు పుణ్య నదేనండి. ఎవరైనా మా వస్తువులు ఇక్కడ పార్వతీ తల్లి వదిలేసిన వ్యాలీలో పుణ్య నది అనేది కూడా. సో చక్కగా ఏమైనా మీ వస్తువులు వేసుకుని మనసులో కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరితే. 6 నమ్మే విధానం ఏంటంటే ఆ గురుద్వారాకి ఎవరైనా వచ్చి డొనేట్ చేసినట్టయితే వాళ్ళ మనసులో ఉన్న కోరికలు కూడా నెరవేరుతాయి. వాళ్ళు ఏమైనా డొనేట్ చేసినట్లయితే అవి వస్తువులు కూడా మనకు షూట్ అవుతాయని చెప్తుంటారు. చాలా అద్భుతంగా ఉంది. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మణికర్ణ. ఇక్కడ ఏమైనా ప్రదేశాలు ఉంటే ఆ ప్రదేశాలు కూడా మీకు చూపిస్తాను. కొన్నా బాయ్ వేస్తున్నారు అవైతే ఆటోమేటిక్గా కుక్ అవుతాయి ఆ వాటర్ హీట్కి. ఇక్కడ మనకి రైస్ ఉన్న చలంగా అయితే వేస్తున్నారు అవైతే ఆటోమేటిక్గా కుక్ అవుతాయి ఆ వాటర్ హీట్కి. చూసారా ఇంకా ఎలాగ వెళ్ళే కొద్దీ మనకి చాలా అద్భుతమైన సన్నివేశాలు కనిపిస్తాయి. ఇవందరూ కూడా అందులో రైసు చలంగా అయితే వేస్తాను. ఉడుతున్నాయి అన్నారు ఆటోమేటిక్గా. మరి ఉడుతున్నాయో లేదో కానీ చూద్దాం, కాసేపు అయితే వెయిట్ చేసి చూద్దాం. సో ఇదిగోండి మనకి మణికర్ణ చరిత్ర అంతా కూడా చాలా చక్కగా ఇక్కడ వివరించారు. నీట్గా తీస్తే నేను మళ్ళీ చదువుకోవడానికి అవుతుంది. కానీ నాకు అంతా ఈ చరిత్ర అంతా తెలుసండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇదిగోండి మనకి 16వ సెంచరీ అని అక్కడ పెట్టారు. కానీ 15th సెంచరీ మిడిల్ భాగంలో రాజా జగత్ సింగ్ అనే వ్యక్తి మనకి అద్భుతమైన నిర్మాణం అనేది కట్టించడం అనేది జరిగింది. ఇందాక ఇదంతా నేను ఆల్రెడీ మీకు చెప్పేశాను. అద్భుతం, చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్. సో చక్కగా హాట్ కేవ్లోకి వెళ్ళి చక్కగా స్నానం అయితే చేసేయాలండి. బా చాలా చాలా అద్భుతం. గురుద్వారాలో హిందూ గాడ్స్ అది నాకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఆల్ ఆర్ ఈక్వల్ హాట్ కేవ్. ఇది కేవేనా? ఇది చూడండి కేవ్ అనేసి ఇందులోకి అయితే వచ్చాం. సో చూడండి కేవ్ అని చెప్పి లోపలికి అయితే వచ్చాను. కానీ నేను ఇది కాలిపోతున్నాయి. అగ్ని నిప్పులో వేసినట్టు ఇదేంటి ఇలాగ వచ్చారు ఇందు లోపలికి.
ఓ మై గాడ్, జ్వాల జ్వాల హాట్ స్ప్రింగ్ టెంపుల్. కాలనీ వెచ్చగా ఉన్నాయి, చల్లగా వాతావరణానికి. ఎవరైతే నుండి వస్తారు మనల్ని డైరెక్ట్గా కసులకు వస్తే తిరిగి వస్తే వస్తారు మ్యాక్స్. బ్యూటిఫుల్. చూడండి మనోడు స్నానం అయితే చేసేస్తున్నాడు, కానీ అగ్ని కర్తల్లాగా చాలా హాట్గా ఉన్నాయి. ఏంటి స్నానం చేసేస్తాం, ఇదిగోండి. ఓ ఎవరైనా కాలిపోతా, చేతులు కాలిపోతారు ఇవి. స్నానం ఏదో చేద్దాం అనుకున్నాను కానీ చాలా వేడిగా ఉన్నాయి. మరి నేనైతే ఇక్కడ చేయనండి స్నానం, బయటికి వెళ్ళి చేస్తాను. అందరూ కూడా అంటున్నారు ఇక్కడ ఎలా స్నానం చేస్తాం, స్నానం చేయడం కావదని. స్నానం అయితే చేద్దాం అనుకున్నాను కానీ అగ్ని జ్వాలల్లా కాలిపోతున్నాయి. ఇదందరూ ఎలా సాయంత్రం వేళ స్నానం చేయాలో ఏదో ట్రిక్ ఉంది దీనికైతే. అవైతే నార్మల్ అనేది. సో ఇదిగోండి, ఇది పంజాబ్ మిత్రులు చక్కగా స్నానం అయితే చేస్తున్నాం. ఇది అక్కడంతా వేడి లేదు కానీ పర్వాలేదు, బాగుంది. చాలా చక్కగా బాగుంది. హాట్ వాటర్ ఇది అంతా హాట్ లేదు కానీ పర్వాలేదు స్టిల్. వీడు చాలా అద్భుతమైన శాస్త్రం మణికర్ణ. నాకు బాగా ఎందుకు నచ్చిందంటే ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ సిక్స్ అండ్ హిందూస్కి. చూస్తాను ఎంత హాట్ ఉందని. పర్వాలేదు, సూపర్ అయితే ఓకే. ఇట్స్ స్టిల్ ఐ కెన్ బేర్ ద హీట్. బాగుంది, చాలా చాలా బాగుంది. ఈ పుణ్య హోలీ రివర్లో మనం చక్కగా స్నానం చేసి మనం కోరుకున్న కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయండి. మన 6 AM బిలీవ్ చేస్తారంటే చక్కగా ఎవరైనా ఆ దేవుడిని మొక్కి ఏదైనా డొనేట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఏవైతే అన్నింటిలో పోగొట్టుకున్నారో అవి తేలుతాయని కూడా చెప్పారు. డిప్లై చేయాలి. మరీ హాట్ లేదు కానీ బాగుంది. అక్కడ ఉన్నవైతే లోపల గురుద్వారాలో ఉన్నవి అసలు వేసేస్తలేవు. అవైతే వేడి వేడి దంచి పడేస్తున్నాం. బాగుంది, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో కసోల్ కన్నా నాకు బాగా మణికర్ణ బాగా నచ్చింది. కసోల్ ఏంటంటే లైక్ ప్యూర్ యాష్. అదైతే ఎవరైతే వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళైతే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. బట్ బ్యూటిఫుల్ ట్రెక్స్ అయితే ఉన్నాయి, అవి కూడా కసోల్లో బాగుంటాయి. కసోల్లో కూడా దేవాలయం ఉంది కానీ మనకి కసోల్లో మణికర్ణ అనేది వెరీ ఫేమస్. అది కావాలి. చూడండి చాలా చక్కగా పంజాబ్ మిత్రులు వాళ్ళతో కాసేపు టైంపాస్ అది చేస్తున్నాను. చాలా అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చండి. సో నా డే అనేది ఇదిగోండి ఈ హోలీ బాత్తోని ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ రేపైతే నేను సిమ్లా వెళ్ళిపోతున్నాను. ఈరోజు నైట్ ఇక్కడ టైంపాస్ చేసేసి ఇది కుర్రలు నాకు కుర్రలతో కాసేపు మాట్లాడుకుని పంజాబీ కుర్రలతో మాట్లాడుకొని ఈరోజు నైట్ ఇక్కడ పడుకొని కసోలు నుండి సిమ్లా ప్రయాణం. ఇక్కడైతే మరి మనకి చల్లగా లేదు, కొంచెం హాట్ ఉంది కాబట్టి బాడీ అనేది తట్టుకుంటుంది. కానీ బయటకు వచ్చి మళ్ళీ చాలా చల్లగా ఉంటుంది. బ్యూటిఫుల్, డెఫినెట్లీ ఎవ్రీ వన్ విల్ ఎంజాయ్ అండి. పని చేయట్లేదు, స్విచ్లు కూడా తడిసిపోయినట్టు. చూసారా దేవుడిని నా చేత రోజు ఒకటి చేయిస్తున్నాడు. ఒకరోజు అది ఒకరోజు ఇది విడ్డూరాలు అన్ని కూడా. గురుద్వారా అంటే పంజాబ్ అమృత్సర్లో అక్కడ నుండి మనకి పుష్కర్లో స్టార్ట్ అయింది గురుద్వారాలకు వెళ్ళడం. పుష్కర్ దగ్గర నుండి ఆ మొత్తం గురుద్వారాలకి వెళ్ళాను, ఎన్నో గురుద్వారాలకి. ఇది చక్కగా బ్యూటిఫుల్. కమాన్ పంజాబీ బాగుంది. గురునానక్ అయితే అక్కడైతే ఉందండి చక్కగా. నేనైతే చక్కగా దర్శనం చేసుకున్నాను. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హోలీ బాత్. Beautiful experience when you come to Kosol. Make sure you're 100% visiting in Manikaran and make sure you're ending the trip with a holy bath. ఇక్కడ మనకైతే ఇది హోలీ బాత్, అక్కడ చూడండి మన ఫీమేల్ కూడా అవతల పక్క బాత్ అనేది ఉంది. వాళ్ళు కూడా అక్కడ స్నానం అయితే చేసుకోవచ్చు. వాటర్ చల్లగా లేదు, కొంచెం గోరువెచ్చగా చల్లగా వేడిగా అయితే ఉన్నాయి. బ్యూటిఫుల్. నా ఫోన్ అయితే పెట్టేసి వీళ్ళు కాసేపు అయితే ఎంజాయ్ చేస్తాను. బయట ఎక్కి సో
సో చక్కగా అయితే స్నానం అయితే చేసేసి హోలీబాద్ కాదు వాళ్ళతో మాట్లాడుకుని దాదాపు ఒక అరగంట మాట్లాడేది. అక్కడికి వెళ్ళాను లేకపోతే లేదు, కానీ ఇలాంటి అద్భుతమైన ఇంటరాక్షన్ మిస్ అవ్వను. సో బాయ్ 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 టు ఆల్. కొండల కింద అద్భుతమైన గురుద్వారా సాహిబ్, మహాశివలింగం, శివదేవాలయం చాలా అద్భుతం అండి. నో డిస్క్రిమినేషన్స్ ఇన్ రిలీజియన్, చాలా అద్భుతంగా ఉంది. ఇదంతా మనకు పార్వతి రివర్. మస్ట్ విజిట్, ఎవ్రీవన్ హ్యాస్ టు కమ్ అండ్ విజిట్ దిస్ బ్యూటిఫుల్ పిల్గ్రిమేజ్. సో అదిగోండి అక్కడైతే మాకు చిన్న చిన్న దేవాలయాలు అయితే ఉన్నాయి. సో అక్కడ కూడా వెళ్దాం అనుకున్నాం, కానీ మనకు లాస్ట్ బస్ అనేది 6 గంటలకు ఉంటుంది. 6 గంటల తర్వాత మళ్ళీ 200 ఇచ్చుకొని వెళ్ళాలండి. సో నేనైతే ఇదిగో ఈ బస్సు అయితే ఇక్కడ ఉంది మనకు గుంటూరుకి అయితే రేపు నేను వెళ్ళి ఇంకా నేను ఆ ప్రాంగణంలో ఉన్న దేవాలయాలకు వెళ్దాం అనుకున్నాను, కానీ మనకి వెరీ ఇంపార్టెంట్ దేవాలయం అంటే మనకి గురు గ్రంథ్ సాహిబ్ ఉన్న శివాలయం కాబట్టి ఆ 2 అయితే కవర్ అయితే చేసేసాను. మొత్తానికి అయితే పర్యటన అయితే అయిపోయింది. సో కసోల్ అందమైన సిటీని అయితే మీకు చక్కగా మ్యూజిక్ రూపంలో అయితే తెలియజేస్తాను ఎలా ఉంటుంది. బ్యూటిఫుల్ సిటీ. మణికర్ణ ఇస్ అబ్సల్యూట్లీ పిల్గ్రిమేజ్ సైట్ ఫర్ ఆల్ ద హిందూస్ అండ్ సిక్స్. డెఫినెట్లీ మస్ట్ విజిట్ వెన్ యూ కమ్ టు కసోల్ అండి. సో ఇదైతే మనకి బస్సు గుంటూరు నుండి షిమ్లాకి అయితే ఉన్నాయి. రేపైతే నేను బుక్ చేసుకొని షిమ్లా జాయ్ బాయ్. ఇది అందరూ వచ్చేసారు చూసారా, 6 గంటలకంటే 6 గంటలకు వస్తారు. చూడండి ఎంత అద్భుతమైన సన్సెట్ అంటే అద్భుతం ఉంది. కరెక్ట్ వీ కట్ వచ్చింది. అమ్మ ఎంత అద్భుతం.